హాయ్ హలో ఫ్రెండ్స్, చూసారా ఇల్లంతా ఎలా చేస్తాడో. సాటర్డే సండే వచ్చింది అంటే అసలు ఈ స్కూల్స్కి ఒకటి హాలిడేయా. మామూలుగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కానీ నార్మల్గా ఎవరైనా ఎంప్లాయీస్ బిజినెస్ మెన్స్ వాళ్ళకైతే చేసే వాళ్ళకైతే ఆ 2 రోజులు హాలిడేస్. కానీ హౌస్ వైఫ్ వాళ్ళకి మాత్రం ఆ 2 రోజులు ఫుల్ వర్క్, ఉండే వర్క్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి మా బాబు కొంచెం దగ్గు రంప ఉందని వాము ఇంకా తమలపాకు వాటర్ అయితే మరగదీసి పట్టించానమాట. టిఫిన్ ఇంకా రోజు తెలిసిందేగా, వదిలేస్తారు వాళ్ళు. కార్స్ ఎక్కడ పెట్టావు? ఇంట్లో ఏదైనా ఇంపార్టెంట్ వస్తువు పోయిందంటే ఖచ్చితంగా ఈ ట్రైన్లో చూడాలి, ఖచ్చితంగా దొరుకుతాయి. మొన్న సోప్స్ ఏవో లేవని వెతుక్కుంటున్నాను, తీరా చూస్తే ఇందులో పెట్టాడనమాట. ఇదో సోప్ సంతూర్ సోప్, ఇది సంతూర్ సోపే. ఇల్లు చూడండి ఎలా చేస్తాడో, మొత్తం బొమ్మలు అవి అన్నీ ఎలా చేసేసాడు. మ్యాక్స్ నైటే క్లీన్ చేసేస్తాను, వాడికి బాగోపడం నాకు బాగోపడం క్లీన్ చేయలేదన్నమాట. అన్నీ వేసే. నువ్వు ఫస్ట్ వేస్తావా నేను ఫస్ట్ వేస్తాను, ఓకే? అన్నీ వాడితోనే తీపిచ్చాను అనమాట. ఏదో ఒక గేమ్ లాగా వాడికి పెట్టేసి అలా చేయిస్తాను కొన్ని. అంటే వాడికి కూడా తెలియాలి కదా ఎలా ఉండాలి నీట్నెస్ అనేదని. నెక్స్ట్ అయితే ఇలా తోరణం అయితే కొన్నాను మొన్న తీర్థంలో, అంటే గుమ్మానికి పెట్టుకుందాం అన్నట్టుగా. నాకు ఒరిజినల్ ఆకులతో డెకరేట్ చేసుకోవడం అయితే ఇష్టం. అవైతే అస్తమాట్లు మారుస్తూ ఉండాలి కదా, పిల్లలతో కుదరట్లేదని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇదైతే యాక్చువల్గా తోరణం చాలా చిన్నది వచ్చింది, కొంచెం ముందు కూడా మేకలు ఉంటే దానికైతే అడ్జస్ట్ చేశాను. ఇలా ఉంది పెట్టేసిన తర్వాత, చాలా అందమైతే వచ్చింది. ఎవరికైనా ఐడియాస్ కావాలంటే చూస్తారు అని చెప్పి వీడియో తీసాను అనమాట. వాళ్ళ ఇంటి బయట కూడా ఎట్లా డెకరేట్ చేసుకోవాలని అనుకుంటుంటే ఇలా వన్ టైప్ ఆఫ్ డెకరేషన్ చేసుకోవచ్చు. మా బొడ్డోడు కూడా నేను పైకెక్కి అవి పెట్టి తీసేలోపు ఇదిగో వీడియో తీస్తున్నాను అని చెప్పి ఏదో తీస్తున్నాడు. అది ఫోన్ అంటే వాడి చేతిలో ఏమీ లేదు, నేను నార్మల్గా తీస్తూ ఉంటాను కదా వీడియోస్, అట్లా అనమాట. మీలో ఎవరికైనా నార్మల్ వీక్ డేస్ కంటే కూడా వీకెండ్స్లో ఎక్కువ పని ఉంటుంది అని ఎవరైనా అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటారు, హస్బెండ్ ఇంట్లో ఉంటారు. సో దానివల్ల కూడా మామూలుగా పనులు పెరుగుతాయి. ఎప్పటికప్పుడు ఇల్లుని మెయింటైన్ చేసుకుంటూ నీట్గా చేసుకుంటే పర్లేదు, కానీ మా వాడైతే మధ్యలో అల్లర్లు చేస్తానే ఉంటాడు ఖచ్చితంగానే. ఇది వచ్చేసి బూందీ కర్రీ. ఎవరికైనా బూందీ కర్రీ అయితే ఇష్టమా? ఈరోజు అయితే నేను బూందీ కర్రీ చేస్తున్నాను. వన్ కర్రీ అయితే బూందీ కర్రీ అనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా రెసిపీ కావాలనుకుంటే జస్ట్ నార్మల్గా ఆనియన్స్ అవి వేసేసుకుని జస్ట్ ఒక్క 10 మినిట్స్ రెసిపీ అనమాట. 10 మినిట్స్ కూడా పట్టదు యాక్చువల్గా, 5 మినిట్స్లో అయిపోతుంది. మధ్యలో వాడు అల్లరి చేస్తుంటే అవన్నీ మళ్ళీ సర్ది వంట చేసుకోవడం అనేది బిగ్గెస్ట్ టాస్క్ నిజంగా చెప్పాలంటే. నిజంగా అసలు మదర్స్ అందరూ ఎలా చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. టైం మేనేజింగ్ గురించే మెయిన్ ఈ ఛానల్ అయితే పెట్టి, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, లేకపోతే హెల్దీ టిప్స్, ఇంకా పిల్లలు ఎలా ఉంటారంటే నేను ఒక్కదాన్నే కాదు ఈ ఛానల్ మెయింటైన్ చేసేది, ఇంకొక మదర్ కూడా ఉంది కాబట్టి. సో ఇద్దరి మనస్తత్వాలు, ఇద్దరు కిడ్స్ యొక్క అల్లర్లు అన్నీ టాలీ చేసి, ఇంకా మా ఫ్రెండ్స్ అందరు కూడా చాలామంది న్యూ మామ్సే ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా అడిగి చేస్తున్నాం అనమాట. సో నార్మల్గా నాకైతే మ్యాక్సిమం 11 ఆ టైంకి మొత్తం డిన్నర్ కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. టిఫిన్స్, పూజ, ఇంకా మొత్తం A to Z అంతా వర్క్ అవ్వగొట్టేస్తాను మ్యాక్సిమం. సో నువ్వు ఆ చపాతీ పిండి ఎప్పుడు తీసుకున్నావు? ఇప్పుడు నేను ఏం చేయాలి దాంతో? వాటర్ వేయాలి అందులో. వాటర్ వేస్తే ఏం చేస్తావు నువ్వు? అలా కలుపుతావా? నువ్వు చపాతీ తింటావా? నేను అన్నం తినాలా? సరే. చపాతీ పిండి కిచెన్లోకి వచ్చి ఎప్పుడు తీసుకున్నాడో తెలియదు, అదంతా మొత్తం ఇల్లంతా పోసేసాడు, వాడి ఒళ్ళంతా పోసేసుకున్నాడు. చూసారా, ఇంతకుముందే నేను ఈ వీడియో తీస్తున్నప్పుడే ఇదంతా సర్ది వెళ్ళాను, మళ్ళీ ఎలా చేసేసాడో చూడండి. సో పిల్లలు అసలు ఎక్కడుంటే అక్కడే అల్లరి ఉంటుంది.
చూడండి మళ్ళీ గ్లాస్ తీసుకున్నాడు, వాటర్ పడుతున్నాడు. ఒక్క అల్లరి కాదు నిజంగా, అల్లరి పిల్లలు అస్సలు. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటున్నారా? అయితే కమెంట్ చేయండి. ఇలాగా కిచెన్లో ఉన్నంతసేపు 4 పొయ్యిల మీద 4 వేసేసుకుంటే ఒక పని అయిపోతుందని చెప్పి మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మాత్రమే స్పెండ్ చేస్తాను. మిగిలిన టైం అంతా మా బేబీ మా బుడ్డోడితోనే స్పెండ్ చేస్తాం అనమాట. సో ఒక పక్కనేమో బూందీ కర్రీ, ఒక పక్కన బెండకాయ పులుసు, రైసు, పాలు అన్నీ అయితే ఒకేసారి వేసేస్తాను. మ్యాక్సిమం ఒకటి అవుతుండగా ఇంకొకటి అయిపోయేలాగానే చూసుకుంటాను. ఏమైనా వర్క్స్ ఉంటే మధ్యాహ్నం నేను చూసుకుంటాను అనమాట. ఇలా లులు మాల్కి తీసుకెళ్ళాము, కొంచెం వాళ్ళకి రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా. నేను ప్రతి వీడియోలోనే చెప్తాను, మనకే వీకెండ్ కాదు, రిలాక్సేషన్ కోరుకుంటాం మామూలుగా ఎంప్లాయీస్ అలా ఏదన్నా ఉంటే వాళ్ళకి కూడా వీకెండ్. ఎందుకంటే స్కూల్స్ అవన్నీ బోర్ కొట్టేసి ఉంటాయి కదా వాళ్ళకి. సో వాళ్ళకి కూడా వీకెండ్ ఎంజాయ్ చేసేలాగా బయటికి తీసుకెళ్తే బాగుంటుంది. కొంచెం ఫ్రెష్గా అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ని కలుస్తాం, అవన్నీ చూసుకుంటే బాగుంటుంది. ఇది కొనమని అడుగుతున్నాడు, కొందామనే చూస్తున్నాం కానీ కొంచెం అంటే పిల్లవాళ్ళు కదా, సో గమ్మున ఎప్పుడైనా పాడేస్తే అది ఇబ్బంది అవుద్దని చెప్పి ఇంకా కొనలేదు. మేము వెళ్ళేసరికి ఇది యాక్చువల్గా ఫిబ్రవరిలో వ్లాగ్ తీసింది, ఇప్పుడు ఎడిటింగ్ కుదురుతుంది. అప్పుడైతే ఇలా ఫెస్టివల్ జరుగుతుందన్నమాట, ఫ్లవర్స్ ఫెస్టివల్. అంటే వ్యాలంటైన్స్ డే దగ్గరలో ఉన్నప్పుడు ఇట్లా మొత్తం లులు మాల్ ఫ్లవర్స్ ఫెస్టివల్ కింద మారిపోయింది. సో ఆ ఫ్లవర్స్ ఫెస్టివల్లో చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చినాయి అప్పుడు. యాక్చువల్గా అప్పుడే మొత్తం ఎడిట్ చేసి అప్లోడ్ చేసినప్పుడు ఎవరైనా ఫ్లవర్స్ కోసం చూస్తున్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అని అనుకుంటున్నారు అంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి అని చెప్దాం అనుకున్నాను. కానీ చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు అది తీసేశారు కూడా. సో ఎప్పుడైనా ఇలా పెడితే మాత్రం ట్రై చేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి, నార్మల్ మనం ఇంట్లో పెంచుకునే ఫ్లవర్స్ పాట్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగా చేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ తీసుకొస్తారు వాళ్ళు ఎప్పుడు. ఈసారి అయితే ఇక్కడ ఏదో చిన్న షూటింగ్ జరుగుతుంది. ఇట్లా ఫ్లవర్స్ మొత్తం ఎంట్రన్స్ దగ్గర నుంచి బాగా డెకరేట్ చేశారు, అట్లనే లోపల కూడా బాగా డెకరేట్ చేశారనమాట. ఇలా అప్పుడప్పుడు కొంచెం వ్యాలంటైన్స్ డే స్పెషల్ అప్పుడు వ్యాలంటైన్స్ డేకి సంబంధించిన వాటి మీద ఆఫర్స్ పెట్టడం అలా పెడతాడు. ఎప్పుడైనా ఆఫర్స్ అట్లా ఉన్నప్పుడు మంచి చాయిస్ నిజంగా లులు మాల్కి వెళ్ళి విజిట్ చేయడం. మా వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. అంటే బయట ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేశాడని చెప్తున్నాను కదా వీడియోస్లో. ఆ వెతుకులాట్లోనే ఇది కూడా వన్ ఆఫ్ ది ఎక్స్ప్లోరింగ్ అని చెప్పి తీసుకెళ్తాం అనమాట. మ్యాక్స్ సాటర్డే సండే ఏదో ఒకటి పార్క్ అనో ఎగ్జిబిషన్స్ కనో దేనో ఒక దానికి ఖచ్చితంగా తీసుకెళ్తాం. వాడే నడిచేస్తున్నాడు నేను ఇవన్నీ చూస్తానని చెప్పి. అవి కలర్స్ చెప్పడం అవన్నీ కూడా బాగా చేస్తున్నాడు అనమాట. ఫ్లవర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటున్నాయి కదా, వాటిని చేస్తాం. మ్యాక్స్ మార్నింగే వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇలా వాడిని అయితే ఖచ్చితంగా బయటికి తీసుకురావడం అయితే జరుగుతుంది. సో మీరు కూడా ఎవరైనా ఇలా చేయాలనుకునే వాళ్ళు చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ రావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.